వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ గారు లొంగిపోయాడు. ఇమ్మీడియట్ గా అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. 6 నెలల పాటు అతను రిమాండ్ లో ఉన్నాడు. రిమాండ్ లో ఉన్న తర్వాత బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ 6 నెలలు పార్టీకి దూరంగా ఉన్నాడు. సంవత్సరం తర్వాత అతన్ని పార్టీలోకి తీసుకోవడం జరిగింది నాకున్న సమాచారం ప్రకారం అయితే. అలాగే ఇక్కడ జనసేన పార్టీలో కూడా ఏం జరిగిందంటే 3 నెలల నుంచే వాళ్ళని పార్టీ నుంచి దూరంగా ఉండమని చెప్పేసి అని అంటున్నారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే గత ఎలక్షన్ లో ఆవిడ పోటీ చేస్తే వచ్చిన ఓట్లు 5,000 సార్. ఇక్కడ జనసేన పార్టీ యొక్క బలం చాలా తక్కువ. కాబట్టి తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళటం, అక్కడ అధికారాన్ని పవర్ షేరింగ్ చేసుకునేటువంటి కార్యక్రమంలో కొన్ని పొరపత్యాలు అయితే ఈ 2 కూటమి పార్టీల్లో అయితే ఖచ్చితంగా ఉన్నాయి. బేసిక్ గా ఎప్పుడైనా కానీ అధికార పక్షంలో ఉన్న వాళ్ళు అరెస్ట్ అయితే ప్రతిపక్షం మీద, లేదా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అరెస్ట్ అయితే అధికార పక్షం మీద మాట్లాడతారు కానీ అభియోగాలను నెడతారు. కానీ ఇక్కడ చాలా విచిత్రంగా జనసేన పార్టీ ఆవిడ అరెస్ట్ అయినప్పుడు సాటి తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ ఎమ్మెల్యే గారి పేరు చెప్పి లోపలికి వెళ్ళింది. కాబట్టి ఇక్కడ వారి మధ్య ఏం జరిగింది అనేది ఈ రోజు కూడా ఒక ప్రశ్నగానే మిగిలింది. 3 నెలల నుంచి ఇదే కార్యక్రమాన్ని అన్వేషిస్తున్నటువంటి జనసేన అధిష్టానం పార్టీలోంచి ఎందుకు దూరంగా ఉంచారు, అసలు ఏం జరిగింది అనేది వాళ్లే చెప్పాలి, లేదా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వారు చెప్పాలి. ఇన్వెస్టిగేషన్ చేసేది వాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పాలి. నిజాలు బయటకు వస్తాయని అనుకుందాం. ఇక గుడివాడ విషయానికి వచ్చినట్టయితే ఆవిడ జిల్లా పరిషత్కి సంబంధించినటువంటి చైర్మన్ హోదాలో ఉన్నట్టుంది. ఆవిడ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికైనా తిరగడానికి ఆవిడకి అధికారం ఉంది. మరి ఎందుకు ప్రభుత్వం ఆవిడ యొక్క రైట్ ని కట్టైల్ చేయడానికి ప్రయత్నం చేస్తుందో అర్థం కావట్లేదు. ఏమంటే టీడీపీ జనసేన ముసుగేసుకున్న జెండా కట్టినటువంటి పరిస్థితి. ఏమండి, టీడీపీ జనసేన ముసుగేసుకున్న వైసీపీ కార్యకర్తలు ఆవిడ వెహికల్ మీద దాడి చేసి ఉండొచ్చు అనే అనుమానం కూడా ఉంది. అదే సార్, ఇప్పుడు చాలా విచిత్రమైన వాదనలు ఏంటంటేనండి, మొన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద రాక్షసత్వంగా దాడి జరిగింది సార్. 200 మంది పైచిలుకు కార్యకర్తలు దాడి చేశారు, అభిమానులు దాడి చేశారు. ఒక మెయిన్ స్ట్రీమ్ న్యూస్ ఛానల్ అయితే అక్కడ ఒక్క ఆడ మనిషి కూడా లేదు. ఆ దాడి చేసిన వాళ్ళు ఆడవాళ్ళు దాడి చేశారు అని చెప్పేసి చెప్తారు. తర్వాత ప్రశాంత్ రెడ్డి గారు వచ్చి ఏం చెప్తారంటే ఆయనే పగలగొట్టుకున్నాడు సింపతి కోసం. జగన్మోహన్ రెడ్డి 6 సార్లు ఎమ్మెల్యే సార్ ఆయనకి సింపతితో అవసరమే ఉంది. కార్యక్రమాలు చేయాల్సిన కార్యక్రమాలన్నీ వీళ్ళు చేసేసి ప్రభుత్వం మీద ఆ మరక వస్తుంది కాబట్టి ప్రతిపక్షం మీదే పూసేటువంటి ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకున్నారు. కొంతవరకు సక్సెస్ కూడా అవుతున్నారు. ఎందుకంటే చాలా ధైర్యంగా నిస్సిగ్గుగా ఇలా మీడియా ఛానల్స్ లోకి వచ్చి ఎదుటి పార్టీ మీద వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాన్ని ఎదుటి పార్టీ మీద రుద్దడం అంటే మామూలు ఇదేమో టెక్నికల్ గా చాలా హై ఎండ్ లో ఉండాలి సార్ వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్. ఎవరికి అవసరం సార్ వాళ్ళ మీద కొట్టుకుని, వాళ్ళ వాహనాలు పగలగొట్టుకుని, వాళ్ళ మీద వాళ్లే కేసులు పెట్టించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ? ముక్కాలు భాగం ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంట్లో ముక్కాలు వంతు ఆయనే చేయించుకున్నాడని ప్రశాంత్ రెడ్డి గారు తర్వాత అభియోగం మోపారు. వీళ్ళు చేసి వాళ్ళ అభిమానులు వెళ్ళి ఏదో చేసి పైపైన ఏదో 4-5 అద్దాలు ధ్వంసం చేసి గట్టిగా బెదిరించేసి వచ్చేసారు. ఈ ధ్వంసరచన అంతా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేశాడు. అదే సార్ అంటుంది. ముందు చేయాల్సిన కార్యక్రమం అంతా వీళ్ళు చేసి ఎదటి వాళ్ళ మీదే బురద పోయటంలో సిద్ధహస్తులు అయిపోయారు. ఎందుకంటే వీళ్ళు పెట్టేటువంటి కేసులకి హైకోర్టే ఆశ్చర్యపోయేటువంటి ఒక పరిస్థితి. అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఈ కేసులేంటి, వీటి మీద మ్యాజిస్ట్రేట్లు కంటిన్యూషన్ గా తీసుకుంటున్నటువంటి రిమాండ్లు ఏంటి, అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ వచ్చి 2014 నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. కానీ అన్ని రాష్ట్రాల్లో ఇటువంటి కార్యక్రమాలు లేవు. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం మీరు ఎందుకు రిమాండ్లు ఇస్తున్నారు, ఆ జడ్జిమెంట్ ఫాలో అవ్వకుండా మ్యాజిస్ట్రేట్లు బ్లైండ్ గా ఎందుకు రిమాండ్లు ఇస్తున్నారు అని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి ఒక పరిస్థితి. వీళ్ళు కేసు పెట్టడం, కోర్టుల్లో రిమాండ్లకు తీసుకోవడం, హైకోర్టు మీద బర్డెన్ ఎక్కువైపోతుంది సార్. బేసిక్ గా ఏంటంటే సుప్రీంకోర్టు పదే గోల పెడుతుంది. జిల్లా స్థాయిలో జరగాల్సినటువంటి బెయిల్ అప్లికేషన్ల డెసిషన్ అనేది త్వరితగతిన మీరే వాలంటరీగా తీసుకుని దాన్ని బెయిల్ అక్కడే క్లియర్ చేయండి, అయితే బెయిల్ ఇవ్వండి లేదా రిజెక్ట్ చేయండి అని వీళ్ళు పెండింగ్ లో పెట్టేసి ఆ బెయిల్ ఇవ్వాల్సినటువంటి కేసులకు కూడా
బెయిల్ ఇవ్వకుండా రిమాండ్లకు పంపించడం వల్ల హైకోర్టు మీద బర్డెన్ పెరుగుతుంది. మొన్న అక్కడి నుంచి డైరెక్షన్స్ ఇష్యూ సుప్రీం కోర్టు మీద చేసింది burden కదండి హైకోర్టు, పెరుగుతుంది. మననే స్పెసిఫిక్గా డైరెక్షన్స్ గైడ్ లైన్స్ కూడా ఇష్యూ చేసింది కదా, యాంత్రికంగా ఉండకండి. సోషల్ మీడియా కేసులు లేవు సార్. అదే యాంత్రికంగా ఇక్కడ మీరు ఉండకండి. గమనించాల్సింది ఏంటంటే హైకోర్టు దృష్టిలో ప్రభుత్వం మీద ఒక క్వశ్చన్ మార్క్ పడినప్పుడు అప్పటి నుంచి సోషల్ మీడియా కేసులు ఏవైతే ఉన్నాయో ఇవేమీ లేవు. Hmm. అప్పటి నుంచి కొత్త తరహా కేసులు వస్తున్నాయి. అక్కడి నుంచి ఈ దాడుల సంస్కృతి, దాడి చేయటం, మళ్ళీ ఎదటి పార్టీ వాళ్ళ మీదే ఆ నింద వేయటం. ఇన్ కేస్ వాళ్లే చేసుకున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి శాంతి భద్రతలు చూడాల్సినటువంటి కార్యక్రమం పోలీసులదే కదా సార్. వాళ్ళైతే ఇమీడియట్ యాక్షన్ ఉండాలిగా. వాళ్ళ కార్యకర్తలే పగలగొట్టారు అనుకున్నప్పటికీ వాళ్ళనైనా అరెస్ట్ చేయాలిగా. మరి దానికి సంబంధించి అడిగేవాళ్ళు లేరు, సమాధానం చెప్పేవాళ్ళు లేరు. రైట్, అదేమంటే మూకమ్మడిగా గుడ్డగాల్చి నెత్తేసినట్టు వాళ్లే పగలగొట్టుకున్నారు, వాళ్లే దాడులు చేసుకున్నారు, వాళ్లే వాళ్ళ కార్యకర్తలను తొక్కించి చంపుకున్నారు అని చెప్పేసి కొత్త వాదనలు తీసుకొస్తున్నారు. రైట్, ఒకసారి వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్ళామండి. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు కాళహస్తి ఎపిసోడ్కి వచ్చేప్పటికి సుధీర్ రెడ్డి గారి పేరు లాగటం వెనక ఉన్న మర్మం ఏంటి? ఇప్పుడు 3 నెలల నుంచి జరుగుతుంటే స్టేట్ జనసేన ఆఫీస్ 3 నెలల క్రితం వారిని వార్న్ చేశారు, వినూత గారిని వారి భర్త చంద్రబాబు గారిని. కానీ మిగిలిన జిల్లా పార్టీల బాధ్యులకు ఈ విషయం తెలియదు, నిన్న తెలిసి వచ్చింది, బహిష్కరించిన తర్వాత తెలిసిందని అంటున్నారు.